ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను గమనిస్తే అది ఎప్పుడూ రెండు ధృవాల మధ్య సాగింది. ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అయితే నేడు అది టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. మధ్యలో జనసేన రూపంలో ఒక ప్రయత్నం జరిగినా అది ప్రస్తుత కూటమి రాజకీయాల్లో భాగమైంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే పొరుగు రాష్ట్రం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే సృష్టించిన ప్రకంపనలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ విజయ్ సాధించిన విజయం రేపు ఆంధ్రాలోనూ ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి తలుపులు తీస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. తమిళనాడు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తున్నాయి. అక్కడ స్టాలిన్ ఎలాగైతే వ్యవస్థీకృత యంత్రాంగంతో పరిపాలన సాగించారో ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అదే తరహా అడ్మినిస్ట్రేటివ్ ఇమేజ్ ఉన్న నేత. వీరిద్దరూ వారసత్వ రాజకీయాలు విమర్శలు ఎదుర్కొంటూనే తమ క్యాడర్ను బలోపేతం చేస్తున్నారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్, నారా లోకేష్ ఇద్దరూ తమ తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని తదుపరి తరం నేతలుగా ఎదుగుతున్నారు. అయితే ఈ ఇద్దరు యువ నేతలకు తమ తండ్రుల స్థాయిలో మాస్ అపీల్ ఉందా అనే సందేహాలు తమిళనాడులో విజయ్ వంటి కొత్త ముఖానికి యువతలో ఆదరణ పెరగడానికి కారణమయ్యాయి. ఏపీలోని యువ ఓటర్లు ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారా అనేది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. గతంలో తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే ఏర్పడిన శూన్యం ఇప్పుడు విజయ్ ఎదగడానికి మార్గం సుగమం చేసింది. సరిగ్గా ఇలాంటి పరిణామమే ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగింది. అప్పుడు కాంగ్రెస్ కుప్పకూలగా ఆ ఖాళీని జగన్మోహన్ రెడ్డి తన వైసీపీతో భర్తీ చేశారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి పటిష్టమైన ఓట్ బ్యాంకు, టీడీపీకి బలమైన క్యాడర్, జనసేనకు యువత మద్దతు ఉన్నప్పటికీ కుల రాజకీయాలకు అతీతంగా మార్పును కోరుకునే ఒక నిశ్శబ్ద వర్గం, సైలెంట్ ఓటర్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. విజయ్ టీవీకి తరహాలో ఐడెంటిటీ పాలిటిక్స్ కంటే మార్పు అనే నినాదం బలంగా వినిపిస్తే ఏపీలోనూ మూడో శక్తికి అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ మనం జెన్జీ అంటే నేటి 18 నుండి 25 ఏళ్ల యువతలో ఆలోచనలను విశ్లేషించవలసి ఉంటుంది. ఈ తరం ఓటర్లు పాత తరం రాజకీయ నాయకుల వారసత్వ లేదా సాంప్రదాయ ప్రసంగాల కంటే భిన్నమైన దానిని కోరుకుంటున్నారు. జెన్జీ ఓటర్లు కుల సమీకరణాల కంటే పారదర్శకత, సమర్థత మరియు ఉపాధి అవకాశాలకే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులో విజయ్ ఈ తరాన్ని ఆకర్షించడానికి ప్రధాన కారణమైన మాట్లాడిన క్లీన్ పాలిటిక్స్ మరియు పాత వ్యవస్థపై ఆయన చూపిన నిరసన. అలాగే సోషల్ మీడియాలో నిరంతరం గడిపే ఈ తరం నాయకుడు మాస్ ఇమేజ్ కంటే తనతో ఎంత నేరుగా కనెక్ట్ అవుతున్నారనేదే చూస్తుంది. విజయ్ లేదా పవన్ వంటి నేతలకు ఉన్న సహజమైన స్టార్ పవర్కు డిజిటల్ నెట్వర్క్ తోడైతే జన్జీ ఓట్లు గుంపు గుత్తగా పడే అవకాశమూ ఉంది. ఇక గతంలో ఓటు అనేది ఒక అలవాటుగానో లేదా కుటుంబం చెప్పిన వారికో వేసేవారు. కానీ నేటి యువత వ్యవస్థను ప్రశ్నిస్తుంది. వారసత్వ రాజకీయాల పట్ల జన్జీలో ఉన్న అసహనమే విజయ్ లాంటి కొత్త నేతలకు ఒక లాంచింగ్ ప్యాడ్గా మారుతుంది. ఇక అత్యంత ఆసక్తికరమైన అంశం విజయ్ పవన్ కళ్యాణ్ కలయిక. ఒకవేళ విజయ్ ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపాలనుకుంటే పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణిస్తారా లేక ఒంటరిగా అడుగులు వేస్తారా అనేది ఉత్కంఠ రేపుతుంది. వీరిద్దరూ కలిస్తే సినీ గ్లామర్ యువతరం ఓట్లు కలగలిసి రాజకీయ భూకంపాలు సృష్టించడం ఖాయం. కానీ నాయకత్వ బాధ్యతలు, ముఖ్యమంత్రి అభ్యర్థత్వం వంటి సమీకరణాలు ఇక్కడ అడ్డంకులుగా మారవచ్చు. పైగా ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాలు అత్యంత కీలకంగా. తమిళనాడులో ద్రవిడ్ భావజాలం, ప్రాంతీయ అస్తిత్వం ప్రధానమైతే ఆంధ్రలో కుల బలబలాలు గెలుపోటములను శాసిస్తున్నాయి. ఈ సాంప్రదాయ గొలుసు కట్టుకుని తెచ్చుకున్న విజయ్ మోడల్ ఏపీలో నెగ్గుకు రావడం ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. విజయ్ విజయం కేవలం ఆయన స్టార్డమ్ వల్ల మాత్రమే రాలేదు. తెరవెనుక దశాబ్దాల పాటు ఫ్యాన్ క్లబ్లను ఒక క్రమశిక్షణ కలిగిన క్యాడర్గా మార్చడం, గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ నిర్మించుకోవడం ఆయనకి కలిసి వచ్చాయి. ఏపీలోని ఇలాంటి ప్రతిష్టమైన యంత్రాంగంతో కూడిన కొత్త నాయకత్వం వస్తే ప్రస్తుతం ఉన్న రాజకీయ కోటలు కూలిపోవడం అసాధ్యమేమీ కాదు. 2029 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ యువనికపై కొత్త విప్లవం వస్తుందా లేక పాత సమీకరణాలే కొనసాగుతాయా అన్నది వేచి చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం, ప్రజలు ముఖ్యంగా కొత్త తరం ఓటర్లు మార్పు కోరుకున్నప్పుడు కొత్త చరిత్ర పురుడు పోసుకోవడం ఖాయం.